న్యూట్రిషన్ అంటే ఏంటి? హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సంబంధించి కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ ఈరోజు మీ ముందు ఉంచుతాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో లిక్విడ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో హెర్బల్ లైఫ్ షేక్ అనే విషయాల్లో హెర్బల్ లైఫ్ షేక్ అంటే ఒక మందులా భావిస్తూ ఉంటారు. సో ఎందుకు ఈ యొక్క అవగాహన, ఆలోచన మందు అనే విషయం వస్తుంది చాలా మంది విషయాల్లో అని చూస్తే, సో చిన్నప్పటి నుంచి మనకు నేర్చుకున్న విధానం అంటే అలవాట్లు ఏదైతే ఉన్నాయో, తెల్లవారిపూట మనం తింటేనే అది ఆహారం అని చెప్పేసి అనే అపోహ ఉండడం వల్ల, సో మారుతున్న జనరేషన్ ఏదైతే కీప్యాడ్ సెల్ నుంచి ఆటోమేటిక్గా మనము 5G మొబైల్ టచ్ స్క్రీన్కు వచ్చాం. కానీ మన ఆలోచన విధానంలో సో ఫుడ్ అంటే తినడం మాత్రమే ఫుడ్ అంటున్నారు. సో లిక్విడ్ రూపంలో తీసుకునే దాన్ని ఫుడ్ అని ఎందుకు అనుకోకూడదు అనే ఆలోచన అనేది చాలామందిలో లేదు. దాంతోపాటు సో హెర్బల్ ప్రోడక్ట్స్ ఏవైతే మన ముందు మనకు కనిపిస్తున్నాయో, కొంతమంది అవగాహన తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు చెప్పే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ సరిగా ఉండకపోవడం వల్ల కొంతమందికి ఇది మందులా ఇది భావించి, సో దానిలోని విటమిన్స్, మినరల్స్ యొక్క అవగాహన తెలియక, సెల్యులార్ సైన్స్కు సంబంధించి చాలామందికి అవగాహన లేక ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. సో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటంటే, సో సహజసిద్ధమైన ఆహారం, పౌష్టిక విలువలున్న ఆహారం. ఈరోజు మనం చూస్తే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకునే ఫుడ్ సో మనకు నచ్చినట్టుగా ఘన రూపంలో తీసుకుంటున్నాము. ద్రవ రూపంలో తీసుకునే వాటిలో ఆల్మోస్ట్ ఆల్ ప్రిజర్వేటివ్స్, దాంతోపాటు చక్కెరతో కూడుకున్న పదార్థాలు, పీచు పదార్థం లేని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేక ఆటోమేటిక్గా అనారోగ్యం పాలు కావడానికి, హాస్పిటల్గా పాలు కావడానికి చాలా ఎక్కువగా జరిగిపోతూ ఉంది. సో అవగాహన లేని వ్యక్తుల మధ్య ఉండడం వల్ల అసలు లిక్విడ్ బ్రేక్ఫాస్ట్కి, ఘనరూపంలో ఉన్న బ్రేక్ఫాస్ట్కు తేడా తెలియట్లేదు. సో దాంతోపాటు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్లు సైంటిస్టులు తయారు చేశారు. మనం తీసుకుంటే ఫుడ్ మనమే కదా తయారు చేసాము. అందులో మనకు సరిపడా కరెక్ట్గా తీసుకుంటున్నామా, చేసుకుంటున్నామా అనేది క్లారిటీ అనేది చాలామందిలో ఇది తెలియని విషయం. ఇంకోటి ఏంటంటే హెర్బల్ లైఫ్ షేక్ అనేది మనకు చాలా బాగా సపోర్ట్ అవుతుందనే విషయాల్లో మీరు గమనించండి. మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ ఘన రూపంలో ఉండే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో ఆయిల్తో కూడుకొని ఉంటున్నాయి, పిండి పదార్థాలతో కూడుకొని ఉంటున్నాయి. సో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మన మార్నింగ్ క్రేవింగ్స్ అనేది తొందరగా మళ్ళీ అటాక్ అవుతాయి. ఎందుకంటే మన చక్కెరలో స్పీడ్గా హైక్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్ పిండి పదార్థం కావడం వల్ల షుగర్ లెవెల్స్ తొందరగా ఇంక్రీజ్ అయ్యి అలాగే తొందరగా డౌన్ అయిపోవడం వల్ల నీరసం అనేది ఏర్పడుతూ ఉంది. అదే హెర్బల్ లైఫ్ షేక్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మధ్యాహ్నం వరకు మనము మళ్ళీ భోజనానికి భోజనంగా తీసుకొని సో మధ్యాహ్నం వరకు హోల్డ్ చేయగలుగుతూ ఉంది. దాంతోపాటు మనకు ఇది ఆయిల్ అనేది లేదు. ఇది మనము గమనించినట్టయితే దాంతోపాటు మంట లేని వంట మనం గమనిస్తే చాలా విషయాలు తెల్లవారిపూట బిజీ అనే లైఫ్లోకి వెళ్ళి ఈ గందరగోళం అనే ట్రాక్లోకి వెళ్ళి సో దానివల్ల చాలా టయాన్ని కోల్పోతున్నాం. ఈ చిన్న వీడియో చూడండి, ఇది మీకోసమే. అసలు టిఫిన్ టయానికి చేసుకోక జాబ్ పోతుందనే ఈ యొక్క చిన్న సన్నివేశం, ఈ యొక్క వీడియో చూడండి. ఎందుకంటే చాలామంది విషయాల్లో ఇలానే జరుగుతూ ఉంది. గమనించండి ఈ వీడియో కూడా. ఓకే, ఏమైంది? టిఫిన్ రెడీ అయ్యిందా? అయిపోయిందండి, ఒక్క 5 minutes. రోజు 5 నిమిషాలంటో నీ వల్ల నా జాబ్ పోయేటట్టుంది. నాకు టిఫిన్ ఏమో నాకేం 10 చేతుల్లో దేవుడిచ్చినట్టు 2 చేతులే ఉన్నాయి. నీకు అంతగా పనులు తొందర కావాలంటే ఒక పనామని పెట్టు. నువ్వెప్పుడు ఇట్లా మాట్లాడుతావు, నాకేమదు. సో టైం అనేది చాలా విలువైంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటున్నాం. మనీ కోసం చాలా వేట చేస్తున్నాం. అలాంటప్పుడు మనము దీన్ని స్మార్ట్ వేగా ఎందుకు ఎంచుకోకూడదు అనే విషయం అనేది గుర్తుపెట్టుకోలేక మర్చిపోతున్నాం. దాంతోపాటు క్వాంటిటీ పరంగా కూడా ఒకే సేమ్ క్వాంటిటీ అనేది ఉంటుంది హెర్బల్ లైఫ్ షేక్. అదే మనం తీసుకుంటే ఫుడ్ అలా లేదు కదా. ఒకరోజు ఒక 2 ఇడ్లీలు తింటాం, ఆ మరుసోజు 3 ఇడ్లీలు తింటాం, ఆ తర్వాత 4 ఇడ్లీలు తింటాం.
లేదంటే ఒకరోజు స్కిట్ చేసేస్తాం, లేదంటే టయాన్ని మేనేజ్ చేయం. ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా క్రమశిక్షణగా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది హెర్బల్ లైఫ్లో. కానీ ఇదే విషయాన్ని మనము గుర్తుపెట్టుకుంటే మనకి ఎంతో రీతిలో ఉపయోగపడుతుంది. దీన్ని అవగాహన తెలియక తెల్లవారిపూట టైం పెట్టక నా బాడీకి నేను 24 గంటల టైంలో 1 గంట కేటాయించగలిగితే మిగిలిన 23 గంటలు నా బాడీకి అది ఉపయోగపడుతుంది కదా అనే విషయాన్ని తెలుసుకోక చాలామంది ఈ విషయంలో ఓడిపోతున్నారు. సో సరి అయిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ను తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకునే పరిస్థితుల్లో వాటిని తయారు చేసిన విధానం, వాటిని పండించిన విధానం ఈరోజు చూస్తే చాలా మనకు తెలుసు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎందుకంటే కెమికలైజ్డ్ లేకుండా మనం ఏ ఫుడ్ తయారు కావట్లే, దాంతోపాటు పండించబడట్లే. సో ప్రతి ఒక్కటి కూడా కల్తీ ఉంది, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ వాడుతున్నాము. ఇవన్నిటి దృష్ట్యా చూస్తే మనకు ఈ యొక్క హెర్బల్ లైఫ్ షేక్ అనేది చాలా సపోర్ట్ అవుతుంది. క్యాలరీస్ విషయంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. తక్కువ లో క్యాలరీ ఉండే ఫుడ్గా తయారవుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. టయాన్ని మేనేజ్ చేయగలుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీ క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఫుడ్ విషయంలో కొంతమంది అపోహలు అనేది కోచ్ గైడ్లైన్స్ అనేది తీసుకోకుండా ఎలా పడితే అలా చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ మీకు ఇస్తాను, ఒకటి గమనించండి. కోచ్ గైడ్లైన్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ హెర్బల్ లైఫ్ షేక్ అనేది ఎక్కడైనా తాగొచ్చండి, ఎలాంటి పరిస్థితుల్లో తాగొచ్చు. కోచ్ గైడ్లైన్స్ అంటే ప్రోడక్ట్ విషయంలో గైడ్లైన్స్ కాదండి, బాగా గుర్తుపెట్టండి. ఎందుకంటే ప్రోడక్ట్ విషయంలో కోచ్ గైడ్లైన్స్ కాదు. ప్రోడక్ట్ ఎక్కడైనా తాగొచ్చు. ప్రోడక్ట్ తర్వాత నెక్స్ట్ డే అనేది లంచ్, డిన్నర్ అంటే పడుకునేదాకా మనము నోట్లోకి ఏమైతే పోతాయో ఆ జీవన విధానంలో ఆ యొక్క మార్పులకు సంబంధించి కోచ్ యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ప్రోడక్ట్ మాకు తెలియదా, మాకు అన్నీ తెలుసులే అని చెప్పేసి చిన్న అవగాహన పెట్టుకొని కోచ్ గైడ్లైన్స్ ఎందుకు, ఏముందిలే ఈ ప్రోడక్ట్ తాగడమే కదా అని అనుకుంటున్నారు. ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడ ఏ కామర్స్ సైట్లోనూ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్లు పెట్టలేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ తెలిసిన మనమే అవగాహన లేకుండా యూట్యూబ్లో ఇప్పుడు ఏదైతే సెర్చ్ చేస్తాం మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, ఈ వీడియోని ఎందుకు మనము యాక్సెప్ట్ చేయకూడదు? ఎవరో ఎక్కడో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందంట, అలా అయిందంట, ఇలా అయిందంట అని చెప్పుకోవడమే కానీ రియల్గా చూడడం ఎందుకు? నేను ఆల్మోస్ట్ 6 monthsలో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీగా తగ్గాను, నా కోచ్ గైడ్లైన్స్ పాటించాను. ఇలా అందరికీ కూడా ఇది నాకు వచ్చిన రిజల్ట్, అందరికీ రావాలని రూల్ ఏం లేదు. నా యొక్క క్రమశిక్షణ, నా పట్టుదల, నా శరీరం పైన ప్రేమ, వీటి వల్ల నేను నా ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ నా జీవన విధానంలో మార్చుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్. దీన్ని అందరికీ రావాలని లేదు. కాకపోతే దీన్ని నేను పట్టించుకున్న విధానం నేను పూర్తిగా లోతుగా ఆలోచన చేస్తాను. ఎందుకంటే నాకు చాలా డౌట్స్ ఉండేటివి. ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అనేది తీసుకుంటూ రావడం వల్ల నాకు ఒక అవగాహన వచ్చింది. ఈరోజు నేను మీ ముందు మీకు చెప్పడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది నా నాలెడ్జి. లేబుల్ అనేది తీసుకుంటే లేబుల్ కూడా కరెక్ట్గా లేబుల్లా అనేది సూపర్గా అనిపిస్తుంది. లోపల కంటెంట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేసేదానికి ఈ యొక్క సపోర్ట్ అవుతున్నాయి. అలాంటివి వదిలేసి, దాని యొక్క విధానం వదిలేసి వింత ప్రయోగాలకు వెళ్ళి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకొని దాని బాధ్యత హెర్బల్ లైఫ్ కంపెనీది అంటున్నారు. మనం చేసే మిస్టేక్స్ చేస్తున్నాం. కొంతమంది కమర్షియల్గా కూడా ఒకవేళ ఎక్కడన్నా విచారించేదానికి వెళ్ళేటప్పుడు మనం చేసిన బ్రేక్ఫాస్ట్ గురించే మాట్లాడతామే కానీ బజ్జీలు తిన్నామా, బోండాలు తిన్నామా, ఆయిల్ ఐటమ్స్ తిన్నామా, లేదంటే స్వీట్స్ తిన్నామా, లేకపోతే ఏ పెళ్ళిళ్ళలోనో ఏ మ్యారేజుల్లోనో అన్వాంటెడ్ ఫుడ్ అనేది బాడీకి ఇచ్చేసి అది ఎఫెక్ట్ ఇచ్చింటే దీని కారణం చెప్తూ, అప్పుడే కొత్తగా దీన్ని స్టార్ట్ చేసింది దాని కారణం చెప్పకుండా దీని కారణం చెప్తూ, ఇలా ఏదేదో కొంటి సాకులు చెప్తూ దీని మీద నెట్టి కొంతమంది అపోహ కల్పించడం వల్ల దాని లైకులు ఇచ్చుకుంటూ ఇది ఇంకా కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ బాగా గమనించండి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. లైఫ్ అనేది నా ఒక్కరిదే, రెండో లైఫ్ లేదు. నా బాడీని అందంగా చక్కగా మార్చుకునే శక్తి భగవంతుడు నాకు ఇచ్చినా నేను మార్చుకోలేకపోతున్నా. ఇది చెప్పే వ్యక్తులు ఉండి కూడా చెడిపోకూడదు. ఎవరో లేక చెడిపోతే అది వేరే, కానీ చెప్పే వ్యక్తులు ఉండి కూడా చెడిపోకూడదు. మనకు ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి మనకు చెప్పే ఉంటాడు. మనమే ఆ సమయంలో నాకు టైం లేదు అని చెప్పి ఆఫ్టర్ 50s 60s చాలా ఇబ్బంది పడుతూ మన
కుటుంబంలోని వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే మనకు ఆ టైంలో సో డబ్బులు అనేది ఆరోగ్యం కోసం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు సంపాదన అయితే పర్వాలేదు, సంపద కోసం వేటాడి మన ఆరోగ్యాన్ని కోల్పోకూడదు కదా. ఈ యొక్క లైఫ్ స్టైల్ను అనుభవించాలి కదా. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. సో మీకు ఈ యొక్క మాటలు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అపోహలు ఇలా స్క్రోలింగ్ చేసేటప్పుడు వచ్చే వీడియోస్, కొంతమంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు పెట్టే దానికోసం అలా చేయొద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఎంతసేపు నా యొక్క వీడియోను చూసినందుకు గాను థ్యాంక్ యూ.